హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరేఖ టాక్స్. ఫస్ట్ మేమైతే కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. తర్వాతే కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. కాకపోతే ఈ వీడియోస్ అన్నీ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉన్నాయి, అందుకని అదంతా కలెక్ట్ చేసుకుని ఎడిట్ చేసేటప్పటికి టైం పట్టింది. ఇక్కడ ప్రధాన దైవం శివుడు అండి. యాక్చువల్లీ ఏకాంబరం అంటే మామిడి చెట్టు అంట. ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం అంట. మూల విరాట్ విగ్రహం, ఉత్సవ విగ్రహం రెండూ కూడా మట్టితో చేసినవటండి. మొత్తం ఆలయం ఇంచుమించు 40 ఎకరాల విస్తీర్ణంతో ఉంటుందంటండి. మనందరికీ తెలిసిందే కదండి, గర్భగుడిలో వీడియోస్ అవి తీయకూడదు కాబట్టి మరి అవన్నీ తీయలేదు. ఎక్కడైతే వీడియోస్ తీసుకోవచ్చు అక్కడ వీడియోస్ తీసి మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇలా చాలా విగ్రహాలే ఉంటాయండి. ఈ విగ్రహాలు నేమ్స్ ఏంటి, వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు అనేది నాకైతే తెలియదండి. అక్కడ ఎవరినైనా అడిగి తెలుసుకుందామన్నా ఎవరు గైడ్స్ అలాంటి వాళ్ళు లేరు. అంతేకాకుండా ఇవన్నీ తమిళ్లో రాసున్నాయి. ఇలాగా చిన్న చిన్న విగ్రహాలతో పాటు శివలింగాలు కూడా ఉంటాయండి. మొత్తంగా శివలింగాలు 1008 శివలింగాలు ఉంటాయని విన్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ తాలూకా విశేషాలు తెలుసుకోవాలనుకుంటే గూగుల్లోని స్టడీ చేయండి. టెంపుల్స్ తాలూకా వికీపీడియా కూడా అవైలబుల్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో కూడా షేర్ చేస్తాను.